హస్తం జోరును పెంచింది. అవును, నిన్నటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇందిరమ్మ మనవడు జూనియర్ ఇందిరమ్మ వచ్చారు అని చెప్పు అనే సంకేతాలను ప్రత్యర్థులకు వదులుతున్నారు రాహుల్, ప్రియాంక. జోడో యాత్రతో పప్పు అన్న నోల చేతనే శబాష్ అనిపించుకున్నారు రాహుల్. అందరితోనూ మమేకమై దట్ ఈజ్ రాహుల్ అని ఎలా చేశారు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో గెలిచి హస్తాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు హస్తం అగ్రనేత. ఎంపీ ఎన్నికల కోసం అసెంబ్లీ ఎన్నికల్లోనే బలం చాటాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇంతకీ రాహుల్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ప్రియాంక రాకతో కమలానికి చెక్ తప్పదా? నాలుగు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యం. కాంగ్రెస్ బీజేపీకి పెను సవాళ్లు. 4 రాష్ట్రాల్లో 93 లోక్సభ సీట్లు. కాంగ్రెస్ కి కీలకమైన లోక్సభ సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ సేఫ్. ఇండియా కూటమి పైన కాంగ్రెస్ పట్టు. రాహుల్, ప్రియాంక రాకతో మారిన సీన్. కూటమితో బీజేపీలోనూ మొదలైన భయం. దేశంలో ఎన్నికల హీట్ హై టెన్షన్ పుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు సవాల్గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో జెండా ఎగురవేయాలనే కృత నిశ్చయంతో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్తో ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీని, ఆ పార్టీ బీ టీం పార్టీలను నైతికంగా దెబ్బతీయవచ్చనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో 39, రాజస్థాన్లో 26, తెలంగాణలో 17, ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలున్నాయి. 4 రాష్ట్రాల్లో మొత్తం 93 లోక్సభ స్థానాలున్నాయి. దాదాపు 100 స్థానాల్లో వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీతో పాటు ఆ పార్టీ బీ టీంలకు ఇప్పుడే చెక్ పెడితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని రెట్టించి పనిచేస్తారన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచన. అందులో భాగంగా అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీఎంలను సైతం రంగంలోకి దించుతున్నారు. ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలను లోక్సభ ఎన్నికలకు ముందే దారికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ 4 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మినహా ఆ పార్టీ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో ఇప్పటికే అధికారంలో ఉంది. జార్ఖండ్, బీహార్, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ కూటమితోనే కొనసాగుతారు. ఈ 4 రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ, యాప్ లాంటి పార్టీలు కూడా చీటికి మాటికి కాంగ్రెస్ పార్టీపై చేసే విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎంపిక కావడం, ఆయనను ఎన్నికలకు ముందు తెర మీదికి తేవడం వెనుక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వ్యూహం ఉంది. పార్టీ సిద్ధాంతాలు, నియమావళి విషయంలో రాజీ లేదని నేతలతో ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తే అవకాశాలు వాటంతటా అవే వస్తాయి తప్ప అధిష్టానంపై తిరుగుబాటు చేస్తేనో ప్రభుత్వాన్ని కూలుస్తామనే బెదిరింపులకు పార్టీ లొంగదని స్పష్టమైన సంకేతాలు పంపారు. దాని ఫలితంగానే రాజస్థాన్లో సచిన్ పైలట్, తెలంగాణలో రేవంత్ కు వ్యతిరేకంగా
వ్యతిరేకంగా నిరసన గలం విప్పిన సీనియర్లు సైలెంట్ అయ్యారని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో అందరినీ కలుపుకొని రాహుల్ సభలు నిర్వహిస్తుంటే గులాబీ బాస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. బాయ్ బాయ్ కేసీఆర్ డైలాగ్ తో హస్తం శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు రాహుల్. भाइयों और बहनों, 2040 तक तेलंगाना का हर परिवार 31,500 रुपए हर साल तेलंगाना के कर्ज के लिए दिएगा. इसको कहते हैं दोराला सरकार. हमने भी सरकार चलाई, हमने भी प्रोजेक्ट्स किए. नागार्जुना सागर, प्रियदर्शनी जुराला, श्री राम सागर, सिंगूर प्रोजेक्ट, कोई शिकायत नहीं आई. हमारी सरकार थी. दलितों को, आदिवासियों को, पिछड़ों को हम उनकी जमीन वापस देते थे. लाखों गरीब लोगों को हमने जमीन वापस दी. कांग्रेस पार्टी से और इंदिरा गांधी जी से इसलिए आपका इतना गहरा रिश्ता है. और दोराला सरकार क्या करती है? धारिनी पोर्टल के माध्यम से गरीबों से उनकी जमीन छीनने का काम करती है. 20 लाख किसानों को नुकसान पहुंचा है. बाय बाय केसीआर. मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर, मगर जो पैसा इन्होंने लूटा है उसके बारे में क्या होगा? पहले क्या होगा? पहले चीफ मिनिस्टरशिप से बाय बाय होगा. उसके बाद जो केसीआर जी ने तेलंगाना की जनता से पैसा लूटा है उसके बारे में सवाल पूछे जाएंगे. मैंने मन बना लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा कांग्रेस पार्टी आपकी जेब में वापस डालने जा रही है. కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో రాహుల్ గాంధీకి ప్రాధాన్యం ఇస్తూనే ప్రచార కమిటీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించింది. మోడీ వర్సెస్ రాహుల్ పై ప్రజల్లో అబద్ధాలు ప్రచారం బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఎన్నికల సమయంలో ప్రియాంక రాహుళ్లతో పాటు రాష్ట్రాల్లో స్థానిక నాయకుల ద్వారానే బీజేపీ జాతీయ నాయకుల విమర్శలు, వ్యాఖ్యలను తిప్పికొడుతుంది. కర్ణాటకలో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. అలాగే బీజేపీ చేసే కుటుంబ పార్టీ అనే వాదనను ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేయడం ద్వారా తిప్పికొట్టింది. పార్టీకి మొదటి నుంచి అండగా ఉండే దళితులు, ఆదివాసీలు, ముస్లింలు మధ్యలో కొంతకాలం దూరమైన ఆయా వర్గాలను తన వైపు మళ్లించుకోగలిగింది. ये रिश्ता जो उनके साथ आपने जोड़ा था, एक आदर का रिश्ता था, श्रद्धा का रिश्ता था. उनके दिल में आपके लिए आदर थी तथा आपके लिए श्रद्धा थी और वो हमेशा ये चाहती थी कि आपकी संस्कृति को बचाया जाए और बढ़ाया जाए. वो हमेशा कहती थी कि आदिवासी संस्कृति ही दुनिया की सबसे आधुनिक और सबसे आगे सोचने वाली संस्कृति थी जिसके ज़रिए प्रकृति का आदर होता था. लेकिन अफसोस की बात है कि आज आपके अधिकार छीने जा रहे हैं. जबरन आपको ज़मीन से बेदखल किया जा रहा है. आपके लिए जो डेवलपमेंट फंड है उसका आप शायद जानते नहीं होंगे, लेकिन 40% से ज़्यादा अलग अलग कामों में जाता है, लेकिन आपके लिए नहीं डाला जाता. हमने तय किया है कि एससी के लिए 18% आरक्षण दिया जाएगा और एसटी के लिए 12%. अंबेडकर अभय हस्तम के तहत एससी एसटी परिवारों को 12 लाख की मदद मिलेगी. इंदिरम्मा पक्का हाउस स्कीम के तहत बेघर एससी एसटी परिवारों को घर बनाने के लिए जमीन और 6 लाख रुपए मिलेंगे और आदिवासी ग्राम पंचायतों के लिए 25 लाख रुपए दिए जाएंगे. ఖర్గే వచ్చాక పార్టీలో నేతల మధ్య విభేదాలు చాలా వరకు సమసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశాన్ని పార్టీ అధిష్టానానికి అప్పగించి పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఏడాదిలోనే ఆ పార్టీలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గితే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీకి కష్టాలు మొదలైనట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సర్వేలు సైతం కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. ప్రజానాడిని పట్టడంతో హస్తం నేతలు ఫుల్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. గతంలో ఏకపక్ష విజయాలు సాధించుకుంటూ వచ్చిన బీజేపీ కొన్నేళ్లుగా కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. దీనికి తోడు విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి సవాళ్లు విసురుతున్నాయి. కూటమిని నిలువరించాలంటే ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించకుండా అడ్డుపడాలి. లేని పక్షంలో కాంగ్రెస్ వ్యూహం ఫలించి లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.